ఈ మధ్య కాలంగా గత 2 రోజుల నుంచి కూడా ప్రభుత్వం స్పందిస్తున్నట్టు తెలుస్తూ ఉంది నిరుద్యోగుల పట్ల. ఏదైతే హామీలపైన చర్చలు జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మనతో పాటు నిరుద్యోగి జేఏసీ ఓయూ విద్యార్థి నాయకుడు జనార్దన్ ఉన్నాడు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం చర్చలు జరుగుతూ ఉన్నాయి, సానుకూలంగా స్పందించిందా ప్రభుత్వం, ఏం చెప్తా ఉంది అనేది తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, 2 రోజుల నుంచి కూడా ప్రభుత్వం మీతో చర్చలు నడుస్తున్నట్టు జరుగుతూ ఉంది. ఏం చెప్తారు, ఏం నడుస్తూ ఉంది చర్చలు మంచిగానే జరుగుతున్నాయి. చర్చలు జరుగుతున్నాయి కానీ ఫలితం లేని చర్చలు అనిపిస్తుంది. ఇప్పుడు పోస్టులు లేకుండా, పోస్టుల పెంపు లేకుండా పోస్ట్ పోన్ అన్నారు. దీనికి ఎందుకు చెప్పు. ఇప్పుడు కెమెరామ్యాన్ లేకుండా రిపోర్టర్కి వస్తే అది ఏమన్నా చేయలేదు, మీరు రిపోర్టింగ్ చేయలేస్తారా? ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు మాత్రం అన్న పిల్లగానే ఉరికొచ్చినావు అన్నారు, అన్న పెట్టండి అన్న కానీ అన్న కెమెరామ్యాన్కి చెప్పలేదంటే ఏమన్నా అర్థం ఉందా? ఇది కూడా అంతే. మేము పోస్ట్ పోన్ చేస్తున్నాం అన్నారు, మరి పోస్టులు పెంచినప్పుడు ఎందుకు? ఇప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెట్టకుండా తాంబూలాలు ముందు ఇచ్చిర్రంట, తాంబూలాలు ఇచ్చి కొట్టిర్రు. ఇప్పుడు తాంబూలాలు ఇచ్చి తన్నుకోమన్నారు. ఇప్పుడు కొంతమంది తాంబూలాలకన్నా తన్నుకుంటారు. మాకు పోస్టులు పెరగకుండా ఏం లేదు, మాకు పోస్ట్ పోన్ అయితే చాలు. వీళ్ళకి మధ్యలో పంచాయతీ షాట్లతో ఒకటి పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్టు అయింది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు యూపీఎస్సీకి వచ్చిన వాళ్ళు ఏంది, ఇప్పుడు వాడు గ్రూప్ 1 రాసుకోవాలి మెయిన్స్, వాడు గ్రూప్ 2 రాసుకోవాలి, గ్రూప్ 3 రాసుకోవాలి. వాని వెసులుబాటే, పోస్టులు పెంచాల్సిన అవసరం ఆయనకి లేదు. ఒకవేళ ఆయన గ్రూప్ 1 మిస్ అయితే గ్రూప్ 3 అన్న రావాలి, గ్రూప్ 2 అన్న రావాలి. కానీ అసలు గ్రూప్ 2కు గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే ఒక బీద పిల్లలు, ఒక బడుగు బలైన వర్గాల పిల్లలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళకు పోస్టులు లేవు. దానివైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే శాంక్షన్ పోస్టులు ఉన్నాయి, కొత్త క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారిని అడిగినాం, సార్ మరి పోస్టులు పెంచకుండా అంటే ఆయన డేట్లు అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు డేట్లు పెంచుతారు, డేటు ఎక్స్టెండ్ అవుతుంది. కానీ వాళ్ళు కాదు కదా పోస్టులు పెంచేది, దాని గురించి ఆలోచిస్తామన్నారు. సరే దానికి కూడా సమ్మతి అయినాం. కానీ ఈ నెల వరకు పోస్టులు పెంచకుండా మాత్రం ఉద్యమం మాత్రం ఏమాత్రం ఆగదు. 1:100 ఇవ్వకుంటే మాత్రం ప్రభుత్వానికి మాకు మధ్య వారంటే వారే. ఖచ్చితంగా 1:100 ఎందుకు ఇవ్వరు వీళ్ళు? 1:100 ఇవ్వాల్సిందే. 1:100 మీద ఎందుకు చర్చ పెట్టరు? 1:100 పైన ఏ లీగల్ సమస్యలు ఉన్నాయి? 1:100 ఇవ్వడానికి చాలా ఉన్నాయి. మీరే కదా చెప్పింది. ఇలా బల్మూరు వెంకట్ గారే కదా చిన్న కేసు బయోమెట్రిక్ తోటి సాకు పెట్టేసి కొట్టేపిచ్చిర్రు ఎగ్జాము. మరి మేము అడగముందే అక్కడ ఉన్నటువంటి స్పెషల్ పిటిషన్ ఎందుకు క్యాన్సిల్ చేసుకొని వచ్చిర్రు? మరి క్యాన్సిల్ చేసుకొని వచ్చినప్పుడు ఈ పిల్లలు అడుగుతున్నప్పుడు పోస్టులు పెంచాల్సి 1:100 ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఆ రోజు లీగల్ డాక్యుమెంట్ కదా భట్టి గారు మాట్లాడింది అసెంబ్లీలో, ఆ లీగల్ డాక్యుమెంట్ని ఏ విధంగా మీరు వయలేట్ చేస్తారు? ఇప్పుడు మేము ఆర్టీఐ అడిగితే అది లీగల్ డాక్యుమెంట్, వాయిస్ రికార్డ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ పోతే మాకు ఇదో వాయిస్ రికార్డు ఉంటుంది, వాళ్ళ దగ్గర వీడియో రికార్డు ఉంటుంది, ట్రాన్స్క్రిప్షన్ రికార్డు ఉంటుంది, 3 రికార్డులు ఉంటాయి. ఇదేంటిది? లీగల్ డాక్యుమెంటు. ఈ లీగల్ డాక్యుమెంట్ను ఎందుకు వాళ్ళు వయలేట్ చేస్తున్నారు? ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ వయలేషన్ అనే దాన్ని మేము సహించము. 1:100 ఇచ్చి తీరాల్సిందే. 1:100 ఇవ్వకపోతే మాత్రం ఊకోము. అక్కడ కూడా ఏంలే అంతా మీడియా ముంగడికి వచ్చేసి మమ్మల్ని పిలిచిర్రు, మాతో చర్చలు జరిపిర్రు, మాకు ఇదే సంతోషము. పోస్ట్ పోన్ అయింది, చర్చలకు పిలిచిర్రు. చర్చలో పిలుస్తారనే కదా ఆ ప్రభుత్వం మమ్మల్ని నెగ్లెక్ట్ చేసిందనే కదా మిమ్మల్ని చేసింది. ఎన్ని రోజులు? నెల రోజులు ఈపులు బలగొట్టుకొని రోడ్ల మీద తిరిగి కడుపులు కాల్చుకొని రోడ్ల మీద వర్షానికి ఎండకు తడిచి రాత్రి మొత్తం నిరాహార దీక్షలు చేసినప్పుడు మీరు పిలిచేది? ఇదేనా నిరుద్యోగ ప్రభుత్వం? దీనికైనా సంబరపడాల్సింది. నిరుద్యోగులారు ఒక్కసారి ఆలోచించరి. సరే కొట్లాడినందుకు పిలిచిర్రు, కానీ పోస్టులు పెంచకుండా ఉట్టైనా దీనికే మనం జబ్బలు జరుచుకుంటే ఏం జబ్బలు కిందికి జారుతాయి కానీ జబ్బలు ఏం పైకి పోవు. ఇప్పుడు పోస్టులు పెరగకుండా ఉంటే ఇది నష్టమే. ఖచ్చితంగా పోస్టులు పెరగాలి. పోస్టులు పెరిగితే ఎవరికి లాభం? అసలు గ్రూప్ 2 చదువుకునేటోనికి లాభమా చెప్పి ఆలోచించరి. ఇప్పుడు గ్రూప్ 1 నోడు మంచిగా గ్రూప్ 1 మెయిన్స్ రాసుకుంటాడు, వాడు మంచిగా గ్రూప్ 3 రాసుకుంటాడు, గ్రూప్ 2 రాసుకుంటాడు. అసలు పాపం గ్రూప్ 2 గ్రూప్ 3 రాసుకునేటోనికి న్యాయం జరుగుద్దా? జరగదు కదా. ఎవరికి జరుగుద్ది? ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని చూస్తే బ్రదర్, గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1 1:100 గతంలో బట్టి విక్రమార్క గారే చెప్పిన సందర్భం చూస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం ఇష్యూస్ అంటే ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, మీకు నిరుద్యోగులు కావచ్చు చర్చలో కూడా ఏదైతే లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఏదైతే ఈ సవరణ చేసినా, పోస్టులు పెంచినా, లేకపోతే పోస్ట్ పోన్ చేసినా అని చెప్పి లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పింది. మరి పక్క రాష్ట్రంలో ఏపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అక్కడ గ్రూప్ 1 విషయంలో 1:100 ప్రిలిమ్స్ విషయంలో ఇచ్చింది. ఏం చెప్తారు దీనికి? లీగల్ ఇష్యూస్ అనేవి అసలు లేనే లేవు. వాళ్ళు ఏదైతే ఒక కేసును 2013లో వచ్చినటువంటి కేసును కోర్టు చేసి ఈరోజు గేము ఏ నిబంధనలతోటి ప్రారంభం అవుతుందో ఒక ఆట అదే నిబంధనలతోటి ముగియాలి అంటున్నారు. కానీ ఇక్కడ దేనికైనా కోర్టు ఎప్పుడైనా పోయినా కానీ
దానికి ఒక మానవత దృక్పథంతో జడ్జిమెంట్లు ఇస్తుంది. ఈరోజు ఎథిక్స్ అనేటటువంటి పేపర్ సివిల్స్లో 4th పేపర్గా కూడా ఉంది. ఎథిక్స్ ఇంటిగ్రిటీ అనేటటువంటిది ఏంది, జీవోలో జీవం ఉంటుంది. జీవోలో ఒక రూల్ పొజిషన్ ఉన్నా కానీ ఆ రూల్ పొజిషన్ బియాండ్గా అవుట్ ఆఫ్ ది బాక్స్గా అవుట్ ఆఫ్ ది జీవోగా మనం చాలా నిర్ణయాలు తీసుకోవచ్చు. కోర్టు కూడా నేచురల్ ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్ కింద కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నదో దాన్ని వయలేట్ చేస్తూ మాకు ఒక జడ్జిమెంట్ ఇవ్వచ్చు. కానీ వీళ్ళు దాన్నే బూచో చూసుకొని కోర్టుకు 1:50 వాళ్ళు ఉరుకుతారు. 1:50 వానికి ఏం అన్యాయం జరుగుతుంది? ఇది సెలక్షన్ కాదు కదా, ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు కదా, జస్ట్ ఒక ప్రిలిమినరీ పరీక్షే కదా. వీళ్ళు ఎందుకు పోతున్నారు? మేము అడగకముందే నువ్వు ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి స్పెషల్ పిటిషన్ క్యాన్సిల్ చేసినావు, అడగకముందే నువ్వు 2 రోజులు డేట్ ఎక్స్టెండ్ చేసినావు, అడగకముందే నువ్వు అప్లికేషన్స్ పెంచుకున్నావు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నందుకు ఎందుకు ఇవ్వడం లేదు? 1:100 ఇస్తే మీకేం తప్పైంది? 1:100 ఇవ్వడం వల్ల అసలు ఎక్కడ తప్పు లేదు. సమస్యను వీళ్ళే జటిలం చేసిర్రు. కాబట్టి ఈ లేని సమస్యను సృష్టించి దీన్ని జటిలం చేసి రోడ్లెక్కించి పిల్లల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఒకటే చెప్తున్నాం, మీరు 1:100 ఇవ్వకుండా ఎగ్జామ్ డిసెంబర్ వరకు పెడతానంటున్నారుగా, మేము కూడా బరాబర్ చెప్తున్నాం. 1:100 ఇవ్వకుండా నువ్వు డిసెంబర్ వరకు ఎట్ట గ్రూప్ 1 పెట్టిపోతావు చూస్తాం. చూడ్రి, మేము కూడా చూస్తాం, బరాబర్ చూస్తాం. దీంట్లో లీగల్ సమస్యలు లేవా? నువ్వు కీని అన్ని మంచిగా పెట్టుకొని ఇచ్చినావా? ప్రైమరీ కీని సెట్ చేసుకొని ఇచ్చినావా? నువ్వెట్లా పోతావు, మేము కూడా అట్టనే పోతాం. చూసుకుందాం, ఏం కాదు. అంటే ఇది ప్రభుత్వానికి హెచ్చరిస్తారని చెప్పి హెచ్చరికనే. మేము న్యాయంగా అడిగిన దానికి నువ్వు అన్ని కోడిగుడ్డు కీకలు పీకినట్టు చేస్తున్నారు కదా. లీగల్ సమస్యలు అన్నప్పుడు లీగల్ సమస్యలు ఎవడు కొన్ని ఇన్స్టిట్యూట్లో వచ్చి దానికి ఏదో బాలాజీ బడావత్ ప్లస్ వర్సెస్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఏ కేసులు పెడుతున్నారు? మరి ఈ కేసులో అన్నోళ్ళు అందరితో ఎందుకు ప్రచారాలు చేయించుకోలేదు? ఈ కేసులన్నీ కూడా ఏడ నిలుస్తాయి, ఎక్కడ నిలవవు. నీకు పేరా 18 ఉపయోగించుకొని నువ్వు ఎట్లా క్యాన్సిల్ చేసుకున్నావు ఎగ్జామ్ను? నువ్వు హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో నువ్వు కోర్టులో ఎందుకు వాదించుకోలేవు? గ్రూప్ 1 క్యాన్సిల్ అవుతుంది మేము అడిగినావా? సెకండ్ టైం ఇద్దరు వచ్చిర్రు, ఇద్దరు పిటిషన్లతో నువ్వు ఎట్లా క్యాన్సిల్ చేపిస్తావు ఎగ్జామ్ను? బల్మూర్ వెంకట్ ఈరోజు ఇంతమంది అడుగుతుంటే నువ్వు ఎందుకు ఎగ్జామ్ను ఈ 1:100 ఇవ్వడానికి నువ్వు ఎందుకు సుప్రీంకోర్టు అడ్వకేట్లను తీసుకురావట్లేదు చెప్పు? నీ కాడున్న కాంగ్రెస్లో ఉన్న అడ్వకేట్లను ఎందుకు తీసుకురావట్లేవు? నీ కాంగ్రెస్లో ఉన్న 100 కోట్లతో ఎందుకు అడ్వకేట్లను ఇక్కడ వాదించడానికి తీసుకురావట్లేవు? ప్రతిదానికి ఇద్దరితోటి నేను చేయాలని చెప్తున్నా. 100 లక్షల మంది విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టాలంటున్నావు. వాళ్ళు ఇద్దరు పిటిషనర్లతోటి మరి వాళ్ళ 3 లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్ను ఏ విధంగా నీకు నైతికతని క్యాన్సిల్ చేయించినావు చెప్పు? ఈరోజు క్యాన్సిల్ చేయించి స్పెషల్ పిటిషన్ క్యాన్సిల్ చేసుకొని వచ్చి అడగకముందే నువ్వు రీనోటిఫికేషన్ ఇచ్చి అడగకముందు 60 పోస్టులు పెంచి అడగకముందే నువ్వు 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకొని ఇవన్నీ దేంట్లో? ఇదంతా కుట్ర కాదా? ఎవరిని కొరకు చేసినావు? ఎందుకు చర్చకు రావట్లేరు నీ కాంగ్రెస్ వాళ్ళు? ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 మీద పోస్ట్పోన్కే నువ్వు చర్చ చేసినవే. ఎన్ని రోజులు ఒళ్ళబొళ్ళు కట్టుకున్నాక ఇప్పుడు ఎందుకు నువ్వు చర్చకు రావట్లేవు అని కూడా మీకు ఇది సూచన చేస్తున్నావు, హెచ్చరిక కూడా అనుకోరు మీరు.